అరే ఏమయ్యింది ఉన్నట్టుండి ఇవ్వాలే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే. అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది? అసలు నువ్వు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చావు? తుమ్మితే చచ్చిపోతారు అన్న స్టేజ్ అనమాట ఇది. అప్పుడే డిసైడ్ అయ్యాను ఒక పాటల రచయిత కావాలి ఖచ్చితంగా. అంటే నీ పేరేంటి? సనారాయణ ఎందుకు పెట్టుకున్నారు? నా పేరు సత్యనారాయణ రెడ్డి. సో సత్యనారాయణ రెడ్డిని ఏం చేద్దామన్న ఇదిలో వచ్చిందే సనారే. అదే చావు కబురు చల్లగా ఆడియో ఫంక్షన్లో సుకుమార్ గారు స్టేజ్ పైన మీ గురించి చెప్పారు. అవునవును. అది ఎలా అనిపించింది మీకు? ఎవడో కుర్రోడు రాశాడంటే ఈ పాటలు చూడాలి ఒకసారి పైకి రమ్మనండి అంటే నేను పైకి వెళ్ళాను. మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరిది వెళ్ళిపోయే కాలం నాతో సహా, నీది వచ్చే కాలం. సో ఆ టైం ఉంది నీ దగ్గర. సో ఇంత డెప్త్గా ఫిలాసఫీ రావాలంటే అంత స్ట్రెంత్ ఉండడానికి కారణం ఏంది మీ లిరిక్స్లో? రామాయణంలో తీసుకుంటే శోకం నుంచి శ్లోకం పుట్టింది అని అంటారు. అలాగే నా జీవితంలో తీసుకున్న బంధువులు, అక్క తమ్ములు, అన్న చెల్లెలు వీళ్ళందరూ ఉంటారు కదా. వన్స్ ఆ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు ప్రవర్తించిన తీరు. శ్రీనివాస్ మీకు కూడా కాల్ చేశారంట. ఆయన నుంచి కాల్ అయితే వచ్చింది. సో ఆ టైంలో నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అవకాశం ఎందుకు అంటే ఉపయోగించుకోలేకపోయారు? ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు ఎవరు కాల్ వచ్చింది? చావు కబురు చల్లగా సినిమాలో పైన పటారం అనే పాట రిలీజ్ అయిన అది నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అనమాట. ఫస్ట్ చావు కబురు చల్లగా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. అసలు ఏం జరిగింది దాని మీద? అంటే ఇప్పుడు మీరు సాడ్ బీజిఎం వేయాలంటే చెప్తాను వెనకాల. 2022వ సంవత్సరంలో దాని నుంచి ఇప్పుడు కోలుకుంటూ మళ్ళీ పాటలు రాయడానికి ప్రయత్నిస్తున్నాను. అండి వెల్కమ్ టు డ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్ సనారే. ఏంటి పేరు డిఫరెంట్గా ఉందని చూస్తున్నారా? తెలుగు అతనే, మంచి గీత రచయిత. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీలో ఉల్లాసం ఉరికే ఏదో సాంగ్ రాసి ఇంకా చాలా సినిమాలకి రాస్తున్నారు సాంగ్స్. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సనారే, ఎలా ఉన్నావు? హాయ్ సార్, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా హిట్ అయింది నీ సాంగ్ ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ సాంగ్ పాడి మాట్లాడుకుందాం దాని గురించి. అరే ఏమయ్యింది ఉన్నట్టుండి ఇవ్వాలే అలవాటే లేని ఏవో ఆనందాలే నా గుండెల్లో ఏదో వాలే వాలే. వేషాలే మార్చే నాలో ఆ వేషాలే, కోపాలే కూల్చే నీతో సల్లాపాలే, నీ మైకంలో ప్రాణం తేలే తేలే. ఏమిటో తెలియదెందుకో మనసు నిన్నలా నేడు లేదే, కారణం తెలుసుకోవడానికని పిలిచిన పలకదే. ఉల్లాసం ఊరికే ఎదలో, ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో, ఉప్పొంగే ఊహల జడిలో, మనకే మనమే ఎవరో, మౌనాలే మన ఊసులలో, మాటే తప్పిపోయే పెదవులలో, మిన్నంటే మనసుల సడిలో, మనతో మనమే ఎటుకో. వావ్, సూపర్ ఉన్నాయి లిరిక్స్. సో ఆ లిరిక్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది? అసలు నువ్వు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చావు? సో దాని గురించి మాట్లాడుకుందాం. నేను 2018లో ఇక్కడ సంథింగ్ ఒక వర్క్షాప్కి అటెండ్ అయ్యాను సార్. గీత రచయితల వర్క్షాప్ అని చెప్పి ఒకటి పెట్టారు. సో దానికి అటెండ్ అవ్వడం కోసం నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాను. వచ్చి హైదరాబాద్లో తిరగడం, హైదరాబాద్ వాతావరణం చూడడం, అప్పుడే డిసైడ్ అయ్యాను ఒక పాటల రచయిత కావాలి ఖచ్చితంగా. పెద్ద పెద్ద రచయితలను చూసి సిరివెన్నెల గారు, చంద్రబోస్ గారు ఇలాంటి వాళ్ళని దగ్గరగా చూసి ఖచ్చితంగా ఒక పాటల రచయితను అవ్వాలి అని మనసులో బలంగా నాటుకుపోయింది ఆ రోజుల్లోనే. దాని తర్వాత 2020లో కోవిడ్ వచ్చిందనమాట. ఆ టైంలో ఖాళీగా ఉంటున్న సమయంలో నేను నా కాలేజ్ డేస్లోనే పాటలు ఎక్కువగా రాస్తుండేవాడిని. అంటే మా తోటి స్నేహితులతో కూర్చుని ఏదో సరదాగా ఏవో ట్యూన్స్ అనుకుని ఏవో పాటలు అనుకుని ఒక ఫ్రెండ్ ఒకటి మ్యూజిక్ చేసేవాడు, తెలిసిన ఒక అన్న పాటలు పాడేవాడు, నేను రాసేవాడిని. అలా ఏదో తెలియని తరం నుంచి ఏదో ఒక పాట అని, ఒక లయబద్ధంగా ఉంటుంది ఒక పాట అని, ఒక రాగం కట్టి ఏదో చేసేవాళ్ళం అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ మనసులో బాగా నాటుకుపోయింది. దాని తర్వాత 2020లో అనమాట నేను ఈ పాటలన్నీ డైరెక్టర్ కౌశిక్ గారికి నేను
పంపించాను అనమాట. ఏ డైరెక్టరు? చావు కబూర్ చల్లగా మూవీ డైరెక్టర్ కౌశిక్ గారు. ఓకే. అంటే నా మొదటి సినిమా చావు కబూర్ చల్లగా. ఆ మూవీ డైరెక్టర్ గారికి నేను పంపించాను అనమాట. పంపిస్తే ఆయన అవి చూసి వెంటనే నెక్స్ట్ డే నాకు రిప్లై ఇచ్చారు. చాలా బాగా రాస్తున్నావు బ్రదర్, ఖచ్చితంగా ట్యూన్ ఉంది, మనం ఖచ్చితంగా వర్క్ చేద్దాం అని చెప్పారనమాట. అలా ఆయన చూడడం అలా చెప్పడానికి కారణం కోవిడ్ అనమాట. కోవిడ్లో అందరూ తిని పడుకుని ఖాళీగా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు కదా. ఆ టైంలో నేను ఆయన పంపడం ద్వారా ఆయన చూడగలిగాడు. అదంతా నా అదృష్టం అనుకోవాలి. సో అలా జరిగింది. ఆయన దాని తర్వాత ట్యూన్ పంపారు. ట్యూన్ పంపితే నేను రాశాను. అంటే అపరిపక్వత అంటారు కదా, ఇమ్మెచ్యూర్ లిరిక్స్ అనమాట అవన్నీ. ఎప్పుడు ఇది? 2020 ఏప్రిల్ 21న నాకు ట్యూన్ వచ్చింది. అప్పుడు మొదలు పెట్టాను అనమాట. ఒక 2 నెలలు ఎన్ని వర్షన్స్ రాశాను నాకే తెలీదు. రాయడం అవి అసలు ఒక మీటర్లో ఉండి సెట్ అవ్వే లిరిక్స్ అయితే కాదు అవి, ఒక మీటర్లో లేని లిరిక్స్ అవన్నీ. బట్ రాసేవాడిని. రాసి ఆయన పంపిస్తుంటే ఆయన పేషెన్స్కి మెచ్చుకోవాలి, ఆయన సహనానికి. ఆయన ఏంటంటే బ్రదర్ ఇలాగ బాగాలేదు, ఇంకొకటి అని అంటుండేవారు. నాకు ఆ ప్రాసెస్లోనే పాట ఎలా రాయాలి అన్నది అలవాటు పడింది అనమాట. చాలా వర్షన్స్ రాశాను. ఒకనొక రోజున బ్రదర్ మనం మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వర్క్ చేద్దాం, ప్రస్తుతానికి ఇవి సెట్ అయ్యేలా లేదు, ఎప్పుడైనా ఫ్యూచర్లో వర్క్ చేద్దాం, బట్ నువ్వు ఎక్కువ టైం కూడా తీసుకోకు, నీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అని ఆయన చెప్పారనమాట. సో అప్పుడు నేను అనుకున్నా, అయ్యో దగ్గర ఒక 2 నెలలు కష్టపడ్డా ఆ పాటల కోసం. ఆ లిరిక్స్ అయితే నా దగ్గర లేవన్నా, బట్ అడగండి కష్టపడ్డా, బట్ అది అవ్వలేదు. బట్ అది అయిన తర్వాత ఒక 2 నెలల తర్వాత ఏదో ఒక సందర్భంలో మళ్ళీ ఏదో ఒక కాంటాక్ట్ అయ్యి ఇద్దరం. అయితే అప్పుడు ఆయన చెప్పారనమాట. నేను అడిగా పాటలు ఇంకేమైనా ఉన్నాయా అన్న అని అడిగితే మొత్తం అన్నీ అయిపోయాయి పాటలు, అంటే చిన్న బిట్ సాంగ్ కోసం చూస్తున్నాము, పాత సినిమాల్లో ఏదైనా నీకు తెలిసిన పాటలు ఏమైనా ఉంటే చెప్తావా అని చెప్పి ఒక సిచ్యువేషన్ చెప్పాను. నేనన్నా లేదు నేనే రాస్తాను అంటే, వద్దు బ్రదర్ ఇప్పటికే మనం చాలా ట్రై చేసాము, ఇంకొద్దులే నెక్స్ట్ టైం చూద్దాం అన్నారు. లేదు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను రాస్తా, ఒకవేళ వీలు అవ్వకపోతే ఎలాగో అవి ఆగిపోయింది కదా, ఇది కూడా ఆగిపోయినట్టే అని చెప్పా. అది ఎలా రాసాను నాకు ఇప్పటికే తెలియదు. ఒక వర్షన్ ఫస్ట్ నేను రాసిన ఫస్ట్ వర్షనే ఆ నెక్స్ట్ డే పంపించాను అనమాట ఆయనకి. లిరిక్స్ పంపిస్తే కరెక్ట్గా ఆయన ప్రొడ్యూసర్ పక్కన ఉన్నారు, బన్నీవాస్ గారు పక్కన ఉన్నారు. అండి కరెక్ట్గా లిరిక్స్ చూసి అద్రిపోయింది బ్రదర్, ఏంటిది నువ్వు రాసిందా లేకపోతే ఏదైనా పాత సినిమాలో పాట చెప్పాను కదా అది పెట్టావా అని అంటే, లేదు నేనే రాశాను అన్న అంటే, వెంటనే ప్రొడ్యూసర్గా చూసి చాలా బాగున్నాయి లిరిక్స్, ఇది ఓకే చేసేద్దాం, ఆ అబ్బాయిని ఎక్కడున్నా ఒకసారి రమ్మనంటే అని చెప్పారనమాట. కరెక్ట్గా అది కోవిడ్ టైం, మా ఊర్లో బస్సులు తిరగట్లేదు, ఏమీ లేవు, బయటకు వస్తే పోలీసులతో తెలిసింది కదా అందరికి. సో అంటే మన ఆరోగ్యం కోసమే, మన కోసమే అదంతా. బట్ నాకేంటంటే ఎలాగైనా వెళ్ళిపోవాలి హైదరాబాదు, ఎలాగైనా ఫస్ట్ అవకాశం కదా, కలవాలి ఆయన్ని అని కలవమన్నారు ఆయన. బట్ నాకు కలవడానికి వీలవ్వలేదు. ఒక 2 నెలల తర్వాత ఈ పాట ఇలాగే ఓకే అయిపోయింది. ఇది ఒక 2 నెలల తర్వాత ఆయన మళ్ళీ ఏదో సందర్భంలో అడిగారంట, ఆ పాట రాసిన లిరిక్ రైటర్ ఎక్కడున్నాడు, దూకుడు సినిమాలో మన శంకరం ఎక్కడున్నాడు అని అడుగుతాడు, అలాగా ఆయన అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు ఈయన మళ్ళీ ఫోన్ చేశారు డైరెక్టర్ నాకు చేసి, నిన్ను మళ్ళీ అడుగుతున్నారు బన్నీవాస్ గారు, ఒకసారి వస్తావా అని చెప్పి అడిగితే నేను అప్పుడు డెసిషన్ తీసుకున్నాను. మా అమ్మగారికి ఏం తెలియదు. మా అమ్మగారికి అంటే ఎందుకో అక్కర్లేదు, చదువు పాడైపోతుంది అంటే వాళ్ళ ఉద్దేశాలు వేరేగా ఉంటాయి కదా, చదువుకుంటున్నావు ట్రాక్ మళ్ళీ తప్పుతుంది ఏంటి అన్న ఇదిలో మళ్ళీ ఎక్కడ బాధపడతారో అని ఒక బాధతో నేను ఆవిడకి తెలియకుండా నేను రాసి ఉన్నాను అనమాట పాటలు. సో ఆవిడ తెలియకుండా జరిగింది, ఏదో చిన్న పని ఉంది వెళ్ళి రావాలి ఖచ్చితంగా వర్క్ షాప్ అన్నట్టు ఆవిడతో చెప్పి, ఒక్క బస్సు ఉంది ఆ రోజు మండపేట నుంచి. సో అది తుమ్మితే చచ్చిపోతారు అన్న స్టేజ్ అనమాట, అది కోవిడ్ పీక్ స్టేజ్లో ఉన్న టైంలో. బస్సు ఎక్కి ఆధార్ అవన్నీ చూపించి బస్సు ఎక్కి నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ మూవీ ఆఫీస్లోనే ఒక 4 days ఉన్నాను. 4th day తర్వాత ఆయన వచ్చి కలిశారు బన్నీవాస్ గారు. వచ్చి ఆశీర్వాదం, నేనేదో పెద్ద ఆయన ఉంటారు అనుకున్నానే, నువ్వు ఉన్నావేంటి ఇక్కడ అన్నట్టు ఆయన రియాక్షన్ ఇచ్చారు. సో చాలా బాగున్నాయమ్మా నువ్వు రాసిన పాటలు, ఇంకో పాట ఉంది నేను చెప్తాను అది నువ్వు రాయి అన్నారు. అదే కదిలే కాలాన్నడిగా అనే పాట ఆ సినిమాలో. సో అది రాశాను. అది ఒక కొన్ని నెలలు అలా జర్నీ. దాని తర్వాత పైన పటారం అనే పాట, అంటే ఈ సినిమాలో కొంచెం బాగా వైరల్ అయిన పాట ఇది, పైన పటారం అనే పాట. సో ఆ పాట రాయడానికి అవకాశం వచ్చింది, అది రాశాను. నేను ఫస్ట్ ఎప్పుడైతే 2 నెలల్లో వదిలేసానో పాట, అది కూడా నేనే ఫినిష్ చేశాను అనమాట చివరికి. ఒక 1 year నాకు పాట నేర్పించింది, పాట ఇచ్చింది, అన్నీ చేసింది చావు కబూర్ చల్లగా సినిమా.
అంతా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ద్వారానే జరిగింది. అంటే అప్పటికే పాటలు అయిపోయాయి అన్నారు కదా, అంటే మీరు ఇంట్రాక్షన్లో. అంటే ఆయన ఏంటంటే ఎందుకు ఈయన ఎలాగో రాయలేకపోతున్నాడు కదా, ఓ ఈయన టైం వేస్ట్, నాకు వర్క్స్ ఉంటాయి కదా, నా టైం వేస్ట్ అనుకుని ఆయన ఉండుండొచ్చు. ఎందుకులే మళ్ళీ అంటే నేను బాధపడతాను ఎలాగో చివరికి, నేను రాయలేకపోతున్నాను, చివరికి వచ్చి మళ్ళీ నన్నే బాధపడే ఇష్టం లేక ఆయన అలా చెప్పుండొచ్చు. కాకపోతే ఆయన సహనానికి మెచ్చుకోవాలి. నేను రాసిన ప్రతి దానికి, ప్రతి ఒక్క పంక్తికి, ప్రతి ఒక్క పదానికి కూడా ఆయన రిప్లై ఇచ్చేవాడు. ఇలా కాదు, అలా కాదు, ఇలా అంటూ రిప్లై ఇవ్వడం. ఏదో ఒక తెలియని తనం నుంచి పుట్టుకొచ్చినాయి ఆ పాటలు అవన్నీ. సో ఒకదాని తర్వాత ఒకటి అలా వర్షన్స్ దగ్గర ఒక సంవత్సరం పాటు ఆయన బుర్ర నేను తినేయడం వల్ల, ఆయన సహనం వల్ల నాకు ఆ పాటలు రాసే అవకాశం వచ్చింది. అది ఒకటి రెండు తప్ప అన్ని రాశారు కదా మీరే? అందులో ఒక 2-3 పాటలు తప్ప మిగిలినన్ని నేను రాశాను. ఓకే. సో బన్నీ వాస్ గారు మళ్ళీ ఈ విషయం మీడియాకి కూడా చెప్పారు. ఓకే. అంటే అబ్బాయి ఎక్కడ ఉన్నాడు పిలిచింది అనేసి ఒకటి. అంటే ఎలా అనిపించింది నీకు? నాకు అది చూడగానే చాలా ఆనందం వేసింది. అంటే ఎవరో ఒక తెలియని వ్యక్తి ఏదో పాటలు రాయడానికి వస్తే ఆయన పిలిచి, నువ్వు పాటలు రాయగలవు, నీకు అవకాశం ఇస్తాను, నువ్వు ఈ పాటే కాదు నెక్స్ట్ పాట కూడా రాయి అని చెప్పి అంటే ఒక పేరున్న బ్యానర్. గీతా ఆర్ట్స్ అంటే అది ఒక సామాన్యమైన బ్యానర్ అయితే కాదు. సో అటువంటి బ్యానర్లో ఎవడో తెలియని ఒక కొత్త వ్యక్తికి, అది కూడా ఒక కుర్రాడు, ఆడికి ఏమైనా వచ్చా, ఆడికి ఏమైనా జ్ఞానం ఉందా లేదా అనేది ఎటువంటిది చూడకుండా నువ్వు చెయ్యగలవు, నువ్వు ప్రయత్నించి రాయని ఒక నమ్మకంతో నాకు ఇచ్చారు. ఆ నమ్మకం నేను నిలబెట్టుకోగలిగాను ఆ సినిమాకి. సో అది వాళ్ళ గొప్పతనం. సో నీ పేరు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే స్టార్టింగ్లోనే అడుగుదాం అనుకున్నా, సరే పాట పాడేసినా కానీ ఇలా వచ్చేసింది మనది. సో సనారే అంటే నీ పేరు ఏంటి? సనారే ఎందుకు పెట్టుకున్నావు? అంటే నా పేరు సత్యనారాయణ రెడ్డి. సో స్క్రీన్ నేమ్ చిన్నగా ఉండాలి, పైగా అందరికీ తెలియాలి, బాగుండాలి. అంటే వీధికో సత్యనారాయణ ఉంటాడు మా ఊర్లో అయితే, మరి ఇక్కడ ఉన్నారో లేదు తెలియదు. సో బాగుండాలి అన్న ఇదిలో ఎలా చేద్దామని అనుకున్న టైంలో నా స్క్రీన్ నేమ్ నేను నా ఇంజనీరింగ్ డేస్లోనే అనుకున్నా, ఒకవేళ నేను పాట రాస్తే ఖచ్చితంగా ఇప్పుడు త్రివిక్రమ్ లేకపోతే సుకుమార్ చిన్న పదాల్లో అయిపోతున్నాయి కదా, అందరికి వినడానికి కూడా బాగుంటుంది, గుర్తుపెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అలా అని చెప్పి నేను సత్యనారాయణ రెడ్డిని ఏం చేద్దామన్న ఇదిలో వచ్చిందే సనారే. సత్యనారాయణ నుంచి నారాయణ నుంచి రెడ్డి నుంచి రే తీసి సనారే అయింది. దాని తర్వాత నాకు సినారే గారు కూడా ఉన్నారని తెలిసింది. సో ఆయన ఏమో సింగిరెడ్డి నారాయణ రెడ్డి, నేనేమో సత్యనారాయణ రెడ్డి. సో అలా సనారే కుదిరింది. ఓకే. సో ఇప్పుడు ఎలాగో మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పేరు ప్లస్ సుకుమార్ గారి పేరు అన్నారు. అవునవును. సో అదే చావు కబురు చల్లగా ఆడియో ఫంక్షన్లో సుకుమార్ గారు మీ పాట లిరిక్స్ విని అప్పటికప్పుడు అబ్బాయిని నేను చూడాలి అనేసి పిలిపించుకొని మరి మీ స్టేజ్ పైన మీ గురించి చెప్పారు. అవునవును. అంటే ఏంటి ఈ అబ్బాయికి ఇంత చిన్న వయసులోనే అంత ఫిలాసఫీ దాంట్లో కూర్చేలా రాయగలిగారు అనేసి చాలా అది ఎలా అనిపించింది నీకు? అంటే నేను అది అసలు ఊహించలేదు. అసలు నాకు మాట్లాడే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. ఆ చావుకబురు చల్లగా ఈవెంట్లో నేను మా అమ్మగారిని తీసుకుని వెళ్ళాను. ఆ ఈవెంట్కి తీసుకుని వెళ్ళి చూస్తున్నాం, అక్కడ అల్లు అర్జున్ గారు వస్తారు అంటున్నారు. సో ఈ హడావిడిలో అసలు ఏదో కొత్త రైటర్ నన్ను అసలు పిలుస్తారని కూడా నాకు తెలీదు. సో వెళ్ళి కూర్చున్నాం వెనకాల. కరెక్ట్గా నా అదృష్టం ఏంటంటే ఆ పాట ప్లే అయ్యే టైంకి సుకుమార్ గారు వచ్చి అక్కడ కూర్చున్నారు అనమాట. సుకుమార్ గారి గురించి తెలిసిందిగా ఆయన పాటలు వింటారు, ఆయన కవిత్వం, ఆయన ఇదంతా ఉంది. సో ఆయన ఆ పంక్తులు విన్నారంట. మొదటి 4 పంక్తులు విని ఎవరు రాశారు ఇతను అని చెప్పి అరవింద్ గారిని అడిగితే ఆయన చెప్పడం ద్వారా ఆయన స్టేజ్ ఎక్కి ఎవడో కుర్రోడు రాశాడంటే ఈ పాటలు, ఆయన ఒకసారి చూడాలి, ఒకసారి పైకి రమ్మనండి అంటే నేను పైకి వెళ్ళాను. సో ఆయన చెప్తున్నాను అనమాట, నువ్వు రాసిన మామూలు లిరిక్స్ కాదు, చాలా బాగున్నాయి, బాగా కీప్ ఇట్ అప్, ఫ్యూచర్లో గొప్ప స్థాయికి వెళ్ళాలని ఆయన చెప్పారు. మీరు అడిగినట్టు సనారే అంటే ఏంటో కూడా అక్కడ అడిగారు. సత్యనారాయణ రెడ్డి అని చెప్పాను. సో ఆయన నోటి నుంచి సనారే అన్న పేరు అప్పుడు బయటకు వచ్చింది అనమాట. సో అదైతే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఓకే. సో ఇంత డెప్త్గా ఫిలాసఫీ రావాలంటే ఎన్నో పెయిన్స్, అంటే రచయిత అంటే ఊరికే పెన్ను పట్టుకోనే ప్రతి ఒక్కరు రాస్తే అది దాంట్లో డెప్త్ ఉండకపోవచ్చు. ఎంత డెప్త్ ఉంది అంటే మనము అంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నారు ఇదంతా? మీరు అనుభవించారా, లేదు అంటే పరిస్థితులను గమనించారా? అసలు ఏంటి మీ నేపథ్యం ఏంటి? ఈ స్థాయికి అంత స్ట్రెంత్ ఉండడానికి కారణం ఏంది మీ లిరిక్స్లో? ఇప్పుడు రామాయణంలో తీసుకుంటే శోకం నుంచి శ్లోకం పుట్టింది అని అంటారు. అలాగే నా జీవితంలో తీసుకున్న ఒక బాధల నుంచే నా కవిత్వం పుట్టింది. ఇప్పుడు ఏమీ తెలియనివాడికి, ఇప్పుడు గాయం అన్న పదాన్ని
తెలియనోడు పుస్తకాల్లో చదువుకోవాలి, అది తగిలినోడు చదవకలే, ఎందుకంటే ఆడు మర్చిపోవాల్సిన అవసరమే లేదు కాబట్టి. సో అలాగా నా జీవితంలో చిన్నప్పటి నుంచి, అంటే నా చిన్న వయసులోనే మా తండ్రి గారు కాలం చేశారు. సో అప్పటి వరకు ఉన్న జనాలు, అప్పటి వరకు ఉన్న చుట్టాలు, అప్పటి వరకు ఉన్న బంధువులు, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెలు, వీళ్ళందరూ ఉంటారు కదా, సారీ పెద్దవాళ్ళు, అప్పుడు నేను చాలా చిన్నవాడిని కాబట్టి, వాళ్ళందరూ అప్పటి వరకు ప్రవర్తించిన తీరు, వన్స్ ఆ సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు ప్రవర్తించిన తీరు, అవన్నీ నాకు ఎందుకో ఊహ తెలియని వయసులోనే నాకు ఎందుకో గట్టిగా నాటుకుపోయినాయి మనసులో. అంటే అప్పటి వరకు అప్పటి వరకు డబ్బులు ఉన్నాయి మా దగ్గర, అప్పటి వరకు జనాలు డబ్బు ఉండగా మనతో ఎలా ఉండేవారు, నాన్న చనిపోయిన తర్వాత ఏమీ లేకపోవడంతో జనాలు ఎలా మారిపోయారు, అంటే ఒక మనిషిని మనిషిలా కాకుండా మనీతో ఎలా చూసేవారు అనేది నా చిన్న వయసు నుంచి నేను ఎక్కువగా చూసా. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే బాగా తెలిసిన వాళ్ళే, అంటే మా చుట్టుపక్కల ఇంటి వాళ్ళే ఏదైనా పెళ్ళికి పిలిస్తే మమ్మల్ని పిలిచేవారు అనమాట. అంటే మా ఇంటికి చెప్పకుండా మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి పిలిచేవారు, వాళ్ళకి కూడా చెప్పండి నేను పిలిస్తే వాళ్ళు మాకు ఆ వార్తను కూడా అందజేసేవారు కాదు. ఎందుకో అని ఒకరోజు మేము చిన్నపిల్లలం కదా, మా పెళ్ళి జరుగుతుంది అక్కడ, మేము వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అన్న టైంలో మా అమ్మ అడిగేదనమాట, వాళ్ళు మన బంధువులే కదా పిలిచారు కదా అని అంటే, ఎలాగో నువ్వు వెళ్ళకూడదు కదా నీకు చెప్పలేదు అని ఒక మాట అన్నారు. అది నాకు మనసులో బాగా నాటుకుపోయింది అనమాట. అంటే ఒక ఒక వ్యక్తి లేకపోతే వాళ్ళు ప్రవర్తించే తీరు ఈ విధంగా ఉంటుందా, డబ్బు లేకపోతే వాళ్ళు ప్రవర్తించే తీరు ఈ విధంగా ఉంటుందా అనేవి నా చిన్న వయసు నుంచే. ఇప్పుడు సంథింగ్ బొట్టు పెట్టుకోకూడదు అనే ఆచారాలు ఉండేవి, అవి ఇప్పటికీ కూడా ఏదైనా ఎదురు వెళ్తుంటే, ఇప్పుడు మా అమ్మగారు ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే ఎవరో ఒక ఆవిడ మూఢనమ్మకాలు అనేవి ఈ కాలంలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. నా కళ్ళారా నేను చూశాను, మా అమ్మగారు ఏమైనా బయటకు వెళ్తుంటే ఎవరైనా ఎదురొస్తుంటే కొంచెం వెనక్కి తప్పుకోవడం, ఎందుకంటే ఆవిడ విధవ కాబట్టి, అంటే ఈ పదం వాడడమే నాకు ఇష్టం లేదు, భర్త లేని స్త్రీ కాబట్టి, ఒక మనిషిగా మనిషిని ఎవరు గౌరవం ఇవ్వని ప్రదేశంలో నేను పెరగడం ద్వారా నాకు ఆ పదాలు రాసే ఇది వచ్చిందని నేను ఎక్కువ అనుకుంటున్నాను అనమాట. సో నా అదృష్టం ఏంటంటే నా మొదటి సినిమాకి అటువంటి సిచ్యువేషన్ రావడం. ఆ సిచ్యువేషన్ కూడా చెప్తానన్నా మీకు, చెప్పండి. ఆ సన్నివేశం అక్కడ సినిమాలో తీసినట్టున్నారు, ఎడిట్ చేసినట్టున్నారు. కాకపోతే నాకు దర్శకుడు చెప్పింది ఏంటంటే, హీరో మన కథానాయకుడు ఎవరైతే ఉన్నాడో అతను భర్త చనిపోయి స్త్రీ అక్కడ ఏడుస్తూ ఉంటే ఒక అమ్మాయి, మనోడు శవాల బండి నడిపే హీరో అనమాట, ఆయన వెళ్ళి ఆ శవాన్ని తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆవిడని చూసి ప్రేమలో పడతాడు. దానికి కూడా ఒక లాజిక్ చెప్పారులే, ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడే ప్రేమ పడుతుందని ఒక లాజిక్ చెప్పారు ఆ సినిమాలో. సో అది పక్కన పెడితే ఆమెతో ప్రేమలో పడతాడు, ఆ అమ్మాయి వెనకాల పడుతూ ఉంటాడు, ఆ అమ్మాయి పట్టించుకోదనమాట హీరోయిన్ లావణ్య త్రిపాఠి. సో పట్టించుకున్న టైంలో హీరోకి ఏదో కోపం వచ్చి లావణ్య త్రిపాఠి హస్బెండ్ ఉన్నాడు కదా చనిపోయిన వ్యక్తి, ఆయన శ్మశానంలోకి వెళ్ళి ఆయన సమాధి దగ్గర, అన్న పీటర్ అన్నయ్య మీ ఆవిడ నీకన్నా నేను బాగా చూసుకుంటా అంటుంటే అది గుడ్ బాయ్ అంటుంది ఏంటి, అంటే గుడ్ బాయ్ అంటుంది అనుకుంటున్నాడు గుడ్ బాయ్ చెప్తుంటే, గుడ్ బాయ్ అంటుంది ఏంటి, గుడ్ బాయ్ అంటుంది మళ్ళీ ప్రేమించను అంటుంది, ఏంటి పీటర్ అన్నయ్య నువ్వైనా చెప్పొచ్చు కదా అని ఏదో సంభాషణ జరుగుతుంది. ఆ సిచ్యువేషన్లో మనోడు హీరో ఏం చేస్తాడంటే ఆ పలక మీద ఉన్న డేట్ చూస్తాడనమాట. ఆ రోజు ఆయన పుట్టినరోజు, ఆ చనిపోయిన వ్యక్తి పుట్టినరోజు. సో అది చూసి మనోడు, పీటర్ అన్నయ్య ఈరోజు నీ పుట్టినరోజా, మన వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఈరోజు నీకు పార్టీ చేయాలి ఇక్కడ అయితే అని చెప్పి మనోడు సరదా పడుతుంటాడు. బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఆ పీటర్ అనే వ్యక్తి బతుకున్నప్పుడు, అంటే ఇది చెప్పొచ్చో లేదు తెలియదు, నాకు చెప్పింది సిచ్యువేషన్ అన్నమాట. పీటర్ అనే వ్యక్తి బతుకున్నప్పుడు కొంతమంది వేశ్యలకి ఆశ్రయం కల్పిస్తాడనమాట. ఆ వేశ్య పనిని పక్కన పెట్టి వాళ్ళని మాన్పించి ఒక ఆశ్రయం కల్పిస్తాడు, వాళ్ళందరికీ మంచి చేస్తాడు. సో ఆ వేశ్యలందరినీ తీసుకొస్తాడనమాట, ఎవడో మన హీరో తీసుకొచ్చి ఆ రోజు సెలబ్రేట్ చేస్తాడు శ్మశానంలో. ఆ వేశ్యలో ఒక వేశ్య అనసూయ పాత్ర. సో ఆవిడ పాడే పాట అనమాట ఇది, పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పి వైతివి, పుట్టువేళ తల్లికి నువ్వు పురిటి నొప్పి వైతివి, గిట్టువేళ ఆలికేమో మనసు నొప్పి వైతివా, బట్ట మరకబడితే నువ్వు కొత్త బట్టలంటివి, ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట గడిదివా,
ఎట్టాగున్నావయ్యో పీటర్ అన్నయ్యో, నీది ఏదేమైనా సానా గొప్ప సావయ్యో, పుచ్చు దోసి మంచి వంగ ఏరినట్టు, స్వచ్ఛమంటి నిన్నే సామి గోరినాడయ్యా అని చెప్పి పాట సాకితో పాట ప్రారంభం అవుద్ది. సో ఆవిడ లోపల ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆ పీటర్ని ఉద్దేశించి పాడుతుందన్నమాట. ఆ వేశ్య అనే ఆవిడ, అనసూయ ఎవరైతే ఉన్నారో, పుట్టువేల తల్లికి నువ్వు పురిటి నొప్పి అయ్యావు అంటే, నువ్వు పుట్టేటప్పుడు మీ అమ్మకు నువ్వు పురిటి నొప్పి అయ్యావు, గిట్టేటప్పుడు నీ ఆవిడికి నువ్వు మనసు నొప్పి అయిపోయావు పీటర్ అన్నయ్య. బట్ట మరగబడితే అంటే బ్రతుకున్న టైంలో బట్ట మరగబడితే నువ్వు కొత్త బట్టలు అన్నావు, ఇప్పుడేమో ఉతకలేని మట్టి బట్ట కట్టావా అనే అనే మాటలతో మొదలైన పాట. అప్పుడు హీరో అందుకుని, ఎట్టాగున్నావయ్యా పీటర్ అన్నయ్య, నీది ఏదేమైనా చాలా గొప్ప సావయ్యా, పుచ్చుని తోసి అంటే మనం ఏదైనా వంకాయలు కానీ కూరగాయలు మంచి మనుషుల్ని దేవుడు తొందరగా తీసుకెళ్తా అంటారు. పుచ్చు తోసి మంచి వంకాయ ఏరినట్టు, స్వచ్ఛమంటి నిన్నే సామి గోరినాడయ్యా అని చెప్పి పాటను అందుకున్నాక ఈవిడ మాట్లాడద్దు ఈ వేశ్య అంటే, ఈ వేశ్య ఆయన అంటే నాకు డీటెయిలేషన్ ఎలా ఇచ్చారంటే, వేశ్య వృత్తిలో ఉన్న ఒక స్త్రీ మామూలు మనిషి కన్నా ఎక్కువ సమాజాన్ని చూస్తుంది ఆవిడ. అనే ఎలా అంటే మనుషుల ప్రవర్తనలు ఎలా ఉంటాయి, సో ఇవన్నీ చెప్పారనమాట. బ్యాక్ స్టోరీ మొత్తం చెప్పారు నాకు. చెప్పినప్పుడు అప్పుడు ఆ వేశ్య పాత్ర మనుషుల్ని ఎలా చూసింది, సో ఆవిడ చెప్పాలి బయటికి, బయట మనుషులు ఎలా ఉన్నారు. మేము అందరం హ్యాపీగానే ఉన్నాం పీటర్ అన్నయ్య, నువ్వు చచ్చిపోయినందుకు మేము ఏం బాధపడట్లేదు, ఎందుకంటే బయట మనుషులందరూ చాలా చండాలంగా ఉన్నారు. సో ఈ సమాజంలో నువ్వు ఉండడం కరెక్ట్ కాదు, మంచి ప్లేస్కి వెళ్ళిపోయావు అన్న ఇదిలో పాట మొదలవుతుంది అనమాట. సో ఆవిడ పాడద్ది, మనుషులు మాయగాళ్ళు మచ్చలున్న కేటుగాళ్ళు, కానీ ఎవరి కాళ్ళు మనసులున్న గ్రేటుగాళ్ళు, నాది నాది అన్న స్వార్థమున్న చెడ్డవాళ్ళు, నీలా బ్రతకలేని డబ్బులున్న పేదవాళ్ళు, నా కాడ 100 ఉంటే నా ఎంటే తిరిగేటోళ్ళు, నీ కాడ 1000 ఉంటే నా మీదే మురుగుతారు, సందంట పోతా అంటే చూసి కూడా పలకనోళ్ళు, నీ కాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతారు, లోకం ఎంతో లోతయ్యా పీటర్ అన్నయ్యా, అది తవ్వి చూడడానికే జీవితమయ్యా, తవ్వే కొద్దీ వస్తుంటారు నిండా ముంచిపోతుంటారు, నీతో నాతో ఉండే సగం దొంగోళ్ళేనయ్యా, వీఆర్ వెరీ హ్యాపీ బాసు, నువ్వు ఉండేదే సేఫెస్ట్ ప్లేసు అని ఆవిడ పాడదనమాట. సో బయట ఉండే సమాజం, నా కాడ 100 రూపాయలు ఉంటే నా వాళ్ళు అంటారు, నీ కాడ 1000 రూపాయలు ఉంటే నా మీదే మురుగుతారు, సందంట పోతుంటే సూచి కూడా పలకలేని వాళ్ళు, నీ దగ్గర డబ్బులు ఉంటే ఇంటికి వచ్చి మరీ పొగుడుతారు. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసినవి, దగ్గరగా నేను అనుభవించినవి కాబట్టి నాకు రాయడానికి అంటే నా మనసులోంచి వచ్చిన మాటలు అనమాట. సో ఇది జనాలు ఎగ్జాక్ట్లీ ఈ లిరిక్స్ అనేవి అలా వచ్చాయన్నమాట. సో జనాలు ఏంటంటే అక్కడ కొరియోగ్రఫీ సంథింగ్ ఏదో ఆవిడ ఏదో స్టెప్పుల ద్వారా ఏదో వెనకాల ఉండే అర్థాన్ని అర్థం చేసుకోలేకపోయారు, కానీ ఒకసారి విన్న వాళ్ళు మాత్రం అంటే మనసు పెట్టి ఎవరైతే లిరిక్స్ విన్నారో వాళ్ళందరూ మాత్రం నాకు చాలా బాగా అప్రిషియేట్ చేశారనమాట. సో ప్రస్తుతం జరిగే సమాజాన్ని నువ్వు కళ్ళకట్టినట్టు చూపవని చాలా మంది చెప్పారు. ఎగ్జాక్ట్లీ అంటే ఒక ఐటమ్ సాంగ్ లో జనరల్గా వేరే ఊహిస్తారు జనాలు, దీంట్లో ఒక ఫిలాసఫీ ఒక తత్వాన్ని నువ్వు చెప్పావు. సో కట్ చేస్తే సిరివెన్నెల గారు ముసుగు వెయ్యొద్దు మనసు మీద అనే సాంగ్ లో, అందులో కూడా అంటే ఏదైనా మంచిని ఏ మార్గంలో వింటారో ఆ మంచిని అట్లా చూపించవచ్చు, అంటే లిరిక్స్ ద్వారా చూపించవచ్చు కావచ్చు, ఈజీగా చూపించగలం కనుక. అంటే ఒక చెప్పే విషయం మనకు ఒక అవకాశం వచ్చిందంటే దాని నుంచి ఏదైనా సమాజానికి ఉపయోగపడేది ఏదైనా మనం చేయగలిగితే, అంటే మన వంతుగా చేయగలిగితే మనం రాసినందుకు ఒక అర్థం ఉంటుందని నేను నమ్ముతాను. మీరు అన్నట్టే ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాల గుండెల్ని తుఫాను వేగాలతో అని చెప్పి రాస్తాను. అంటే అందులో ఎంత గాఢత ఉంది, ఎంత అర్థం ఉంది. అంటే ఏదైనా ఆమె శరీరం మీదో లేకపోతే ఆమె అవయవాల మీదో పాట రాసేయచ్చు ఒక అమ్మాయిని. ఐటమ్ అని అంటున్నారు ఈ మధ్యన. సో ఆయన చెప్పారు సిరివెన్నెల సీతారాం, ఐటమ్ ఏంటి, ఒక స్త్రీ ఐటమ్ ఏంటి, అలా అండమే చాలా దరిద్రం అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో దేంట్లో చెప్పారనమాట. సో అలాంటి పాటలు రాస్తున్నారు. ఏమో అవకాశం వస్తే నేను అలా రాస్తాను లేదు తెలియదు, కానీ ప్రస్తుతం నాకున్న మైండ్ సెట్, నాకున్న పరిపక్వతను బట్టి ఏ పాట వచ్చినా సరే కొంచెం నా వంతుగా నేనేమైనా ప్రయత్నం చేయగలనా, నేనేమైనా దాంట్లో మంచి చెప్పగలనా, ఎందుకంటే నలుగురు వింటారు కాబట్టి
అనే ఉద్దేశంతోనే రాస్తున్నాను నేను పాటలు. సో అలా రాసిందే పైన పటారం పాట కూడా. సో దాన్ని జనాలు తీసుకోవడం వేరేగా తీసుకున్నారు. బట్ ఒక మంచి విషయం ఎప్పటికైనా అది ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా తెలుస్తుందని 100%. నేను ఎక్కువ నమ్ముతాను. సిరివెన్నెల గారి గురించి చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారే చెప్పాలి. అవును. సో అటువంటి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ మీకు కూడా కాల్ చేశారంట. అంటే చావు కబురు చల్లగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక కాల్ వచ్చింది. తమన్ అసిస్టెంట్ గారి దగ్గర నుంచి ఎవరి నుంచో కాల్ వచ్చింది అనమాట. త్రివిక్రమ్ గారు కాల్ చేయమన్నారు. సో ఆ టైంలో నేను కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆయన కాంటాక్ట్ అవ్వలేకపోయాను, మళ్ళీ వెళ్ళలేకపోయాను. సో ఆయన నుంచి కాల్ అయితే వచ్చింది. చూడాలను మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడైనా ఆయన కలిసే అవకాశం అంటే వినియోగించుకోలేకపోయారు. ఆ టైంలో నేను కాలేజ్లో ఉండడం, అప్పుడు నాకు ఎగ్జామ్స్ అవ్వడం, నేను ఒక 2 రోజులు ఆగి వస్తాను అని చెప్పాను అనమాట ఆయనకి. నా ఫైనల్ ఇయర్లో ఉన్నాను అప్పుడు నేను బీటెక్. సో ఒక్క 2 రోజులు ఆగి వస్తాను అని పర్మిషన్ తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు ఎవరైతే ఫోన్ చేశారో ఆయన దగ్గర. తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో నాకు అర్థమైంది అనమాట, ఏమైనా దెబ్బలు తగిలితేనే కదా మనకు అర్థమవుతుంది. సో ఒక మంచి అవకాశం. బట్ నేనైతే ఫీల్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆయన దృష్టి దాకా వెళ్ళింది నా పాట, ఆయన విన్నారు. ఎందుకంటే మనం అందరూ అభిమానించే దర్శకులు ఆయన త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు అంటే. సో ఆయన దృష్టిలోకి వెళ్ళింది, ఆయన నా పాట విన్నాడు. సో ఎప్పటికైనా ఆయన నుంచి అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కాకపోతే రేపన్నా అవకాశం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నీ లిరిక్స్లో అంత డెప్త్ ఉంది, ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం మూవీస్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఇంకొక 2-3 మూవీస్ అయితే చేస్తున్నాను. అవి చెప్పొచ్చు చెప్పకూడదు. ప్రియదర్శి గారి హీరోగా ఒక సినిమా వస్తుంది, అందులో ఒక పాట రాశాను. అండ్ ఇంకో 2 మూవీస్ అవి ఇంకా ఓకే అవ్వలేదు, బట్ ఇప్పుడు జరుగుతున్నాయి, పాటలు చర్చలు జరుగుతున్నాయి. సో అవకాశాలు అయితే వస్తున్నాయి. సో చూడాలి అవి ఏమవుతాయి. సో ఇప్పటివరకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేశారు? నేను జేక్స్ బెజాయ్ గారి దగ్గర వర్క్ చేశాను. నాకు ఈ సరిపోదా శనివారం అవకాశం కూడా వచ్చింది ఆయన ద్వారానే. ఆయన ఒకరోజు ఫోన్ చేసి, సనార్ ఇలా సాంగ్ ఉంది రాయాలి నువ్వు అంటే, సార్ ఓకే రాస్తాను, ఏ మూవీకి అంటే సరిపోదా శనివారం అన్నారు అనమాట. సో దీని గురించి చెప్పాలి నేను యాక్చువల్లీ, సరిపోదా శనివారం గురించి. నేను చెప్పాను కదా 2018లో ఒకసారి నేను ఒక ఇంటర్వ్యూకి వచ్చాను, సమ్ వర్క్షాప్కి వచ్చాను ఇక్కడికి చూడడానికని. అప్పుడు వచ్చి ఫిలిం నగర్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. మధ్యాహ్నం భోజనం చేసి అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక ఆఫీస్ కనబడింది. ఆఫీస్ బయట జెర్సీ బ్యానర్ పెట్టిందనమాట, పెద్ద బ్యానర్. సో డోర్లు ఇలా ఓపెన్ చేసి ఉన్నాయి. అంటే నేనేదో చెప్పాలని చెప్పట్లేదు కానీ జరిగిన సన్నివేశం చెప్తున్నా. డోర్లు ఇలా ఓపెన్ చేసి ఉన్నాయి, బయట ఒక నాని క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఒక కటౌట్ ఉంది. ఎందుకో అటువైపు నన్ను అట్రాక్ట్ చేసింది అనమాట. సో లోపలికి వెళ్ళిపోయా. నాకు వాళ్ళు ఎవరో తెలియదు, అసలు అదేంటో కూడా తెలియదు. ఆ బ్యానర్ చూసి లోపలికి వెళ్ళిపోయా. అది మూవీ మేనేజర్ ఆఫీస్ ఉంటుంది, దాని తర్వాత తెలిసింది. లోపలికి వెళ్తే ఎవరిని కలవాలో తెలియక అక్కడ ప్రొడ్యూసర్ వంశీ అని ఉంటే, వంశీ గారిని కలవాలండి అన్న. లోపలికి వెళ్ళి వంశీ గారు ఏంటి ఇక్కడ ఎందుకు ఉంటారు, ఇక్కడ ఎవరు ఉండరు, ఆయన నువ్వెవరు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి అక్కడ అన్నారనమాట. సో అంటే సరే సార్ సారీ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి ఈవినింగ్ అలా వస్తుంటే సాయంత్రం వేళలో మళ్ళీ డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి. మళ్ళీ లోపలికి వెళ్ళి సార్ వంశీ గారు ఉంటారా అని చెప్పి వేరే ఆయన ఎవరు ఉన్నారు ఆయన అడిగితే, అంటే ఆయన ఏదో అవకాశం ఇస్తే నేను పాట రాసేయచ్చు నెక్స్ట్ నాని మూవీకి అన్న ఇదిలో ఇప్పుడు తెలియని దానిలో వెళ్ళి అడిగా అనమాట. అడిగితే ఆయన వంశీ గారు ఏం లేరు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇక్కడ నుంచి వెళ్ళి బయటికి అన్న. అంటే అప్పుడు అలా చూస్తూ ఉన్నా, అక్కడ మన కృష్ణకాంత్ గారు ఉన్నారు అక్కడ, ఏదో చెక్ తీసుకోవడం కదా దేనికి వచ్చారు, డైరెక్టర్ కృష్ణకాంత్ గారు. వస్తే ఆయన అప్పుడు ఆయన ఇంటర్వ్యూలు చూస్తాను కదా నేను, సార్ నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్, మీ పాటలు వింటూ వస్తున్నాను నేను, జెర్సీ పాటలు అని అంటే, అవునా ఒకసారి చెప్పి ఏమి విన్నావు అని అంటే, 2-3 చెప్తే, ఓకే అవునా ఏంటి ఇప్పుడు ఏంటి ఇలా వచ్చావు అని అడిగితే, నేను ఏదో లిరిక్ రైటర్ అయిపోదామని ప్రయత్నిస్తున్నాను సార్ అంటే, అవునా అలా కాదు, ఫస్ట్ చదువుకుని తర్వాత లిరిక్ రైటర్ అవ్వదు, కంగారేం లేదు అని చెప్పారు. బట్ ఆ ఉత్సాహం అలా ఉంటుంది కాబట్టి ఆయనతో అలా చెప్పాను. ఆయన తర్వాత నన్ను బస్ స్టాప్ దగ్గరికి తీసుకెళ్ళి డ్రాప్ చేసి జాగ్రత్త నాన్న అని చెప్పి సమ్ మాటలు చెప్పి వెళ్ళారు. బట్ ఆయనతో చెప్పా, సార్ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఖచ్చితంగా ఒక లిరిక్ రైటర్ అవుతాను, కలుద్దాం సార్ త్వరలో అని అన్నా అనమాట. ఆయన సరదా నవ్వుకున్నారు, ఎవరైనా చెప్తే అలాగే నవ్వుకుంటారు కదా, అలా నవ్వుకున్నారు. సో కట్ చేస్తే రాజా విక్రమార్క అనే సినిమాలో నేను పాట రాశాను అనమాట. అందులో ఈయన కూడా రాశారు, కృష్ణకాంత్ గారు కూడా రాశారు అనమాట.
సో అప్పుడు ఆ ఫంక్షన్లోకి వెళ్ళాను అనమాట. సార్ మీకు గుర్తుందా ఆ రోజు నేను ఎలా చెప్పాను కదా, సరదా నవ్వుకుని వెళ్ళాను. సో ఇది పక్కన పెడితే ఆ రోజు నాని గారి సినిమాకి నేను అనుకున్నాను అనమాట, రాయాలి ఖచ్చితంగా జెర్సీ సినిమా నాని, అమ్మో ఆ నిధిలో నేనున్నా. దాని తర్వాత అంటే సుందరానికి టైంలో ఎవరో తెలిసిన ఫ్రెండ్ ద్వారా ఆ మ్యూజిక్ డైరెక్టర్కి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసాం. నేను చేశాను అనమాట. నాని గారి మూవీకి రాసేద్దాం అన్న ఇదిలో. బట్ అది ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. తర్వాత దసరా మూవీకి ఒక పాట రాయడానికి ఏదో చిన్న అవకాశం వచ్చిందనమాట. అంటే పాట రాయడానికి కాదు, ఏదో చిన్న బిట్ సాంగ్ కోసం. దాని తర్వాత నేను ట్రై చేశాను కానీ ఆ సన్నివేశమే తీశారు అందులోంచి. అంటే రాసావు? రాశాను, రాయడం అయితే రాశాను, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సాంగ్ కాదు, మొత్తం సాంగ్ సన్నివేశం తీశారనమాట. సో ప్రయత్నం అయితే చేశాను. అప్పుడు బాధపడ్డా, అయ్యో నాన్నగారు మూవీకి చేతుల దాకా వచ్చింది పోయింది. సో ఇవి ఎవరికి తెలియదు, ఫస్ట్ టైం మీకే చెప్తున్నా. దాని తర్వాత అనుకోకుండా జేక్స్ గారి నుంచి కాల్ రావడం, ఎవరికి సార్ అంటే సరిపోదా శనివారం అనడం, తీరా చెప్తే నాని గారు. ఇదంతా ఏదో కలలా అనిపించింది. నేను దీన్ని అందరినీ మొయ్యగలనా, ఇది అసలు ఫస్ట్ రాయగలనా అన్న ఉద్దేశంలో నేనున్నా అనమాట. అప్పుడు వివేక్ ఆత్రేయ గారు నెంబర్ నాకు పంపించారు. నేను ఆయన కాంటాక్ట్ అయితే ఆయన నాకు సన్నివేశం చెప్పారు, చెప్పి ట్యూన్ ఇచ్చారు. సో ఒక 4 వర్షన్స్ దాకా రాశాను. ఫస్ట్ ఒక 2-3 వర్షన్స్లో చిన్న లైన్స్ ఏవో ఆయన కనెక్ట్ అయ్యాయి. దాని తర్వాత 4వ వర్షన్లో ఆయన ఓకే సూపర్ అన్నారు. పల్లవి మాత్రం ఒక 20 వర్షన్స్, అంటే వర్షన్స్ అంటే విడివిడిగా కాదు, కరెక్షన్స్ చివరి దాకా కరెక్షన్స్ చేస్తూ అలా ఉల్లాసం పాట రాయడం, నాన్నగారి సినిమాకి రాయాలన్న కళ తీరడం జరిగిందన్న. ఓకే. సో అంటే ఇప్పుడు ఫస్ట్ వర్షన్ ఏం రాసారు దీనికి? ఫస్ట్ వర్షన్ అది అసలు పర్లేదు చెప్పు, ఎట్లా రిలీజ్ అయిపోయింది కదా, వినిపిస్తా. ఒక ఉషస్సల్లే వచ్చేసిందే పిల్లే, ముఖ వచ్చస్సంతా నిద్దర్లే చేతుల్లే, నవ్వే గుండె గిల్లే, సరికొత్తంగుందే ఇంకో పుట్టు కల్లే, మరుమల్లెలయ్యే మందారాల కల్లే, నా వెళ్ళే దారే మల్లే, ఏమి కాలమే ఎదకి సాయమై నిన్ను నాకిలా వెతికెనులే, ప్రాణమే తగిన ఊపిరందుకొని నేడిలా బ్రతికెలే, గ్రీష్మం గాల్పంటి నా హృదిలో, వర్షం జల్లులొచ్చే నీ జతలో, విశ్వం దాల్చిన ఈ కథలో మనకే మనమే ఎవరో. సో ఇలా ఉంటుంది, మనకే మనమే ఎవరో అంటే ఈ ఒక్క లైన్ కనెక్ట్ అయ్యారు అనమాట. సో ఈ తర్వాత చూస్తే నాకే సో మరుమల్లెలయ్యే మందారాల కల్లే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను రాశాను అనమాట. సో ఆయనకి ఈ లైన్ కనెక్ట్ అయింది. మనకు అంత డెప్త్ వద్దు, కొంచెం సింపుల్గా వెళ్దాం. ఈ లైన్ కనెక్ట్ అవ్వడం ద్వారా అంటే ఏం కావాలో ఒక దర్శకుడు ఫస్ట్ క్లారిటీ ఉంటే ఆయనకి రాసేవాడికి ఈజీ అవుద్ది అనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న ఇది అనమాట. సో చావుకబురు చల్లగా కూడా అంతే, డైరెక్టర్కి ఉన్న క్లారిటీ వల్లనే నేను ఎక్కువగా అంత మంచిగా పాటలు వచ్చాయని నేను అనుకుంటున్నా. సో ఈ సినిమాలో కూడా అంతే, ఈయనకి ఏం కావాలనేది క్లారిటీగా ఉంది కాబట్టి ఆ క్లారిటీలో నా నుంచి ఏం రాబట్టుకోవాలో ఆయన రాబట్టుకున్నారు. సో అలా ఒక 2-3 వర్షన్స్ అయిన తర్వాత ఒక 4వ వర్షన్ ఫైనల్ అయింది. జేక్స్ బిజాయ్ గారు కదా దీనికి. సో తను మలయాళం, ఎట్లా లాంగ్వేజ్ బారియర్ ఏమనిపించలేదా, ఎట్లా కన్వర్జేషన్ కానీ? నార్మల్ కన్వర్జేషన్సే కదా, అంటే ఆయనతో ఇప్పుడు డీప్గా నేను ఎప్పుడు మాట్లాడలేదు. అంటే డైరెక్టర్లు ఉంటారు కాబట్టి మధ్యలో మీడియేటర్స్గా, బట్ ఇంగ్లీష్లో ఆయన ఏదైనా చిన్న కన్వర్జేషన్స్ మా మధ్య ఇప్పుడు పెద్దగా జరగలేదు. అంటే సాంగ్స్ విషయంలో, లిరిక్స్ విషయంలో చెప్పాల్సి ఉంటుంది, లిరిక్ రైటర్ అక్కడ ఉండాల్సి ఉంటుంది కదా. సో ఆ అవసరం అయితే ఎప్పుడు రాలేదు నాకు. ఎందుకంటే చావుకబురు చల్లగా సినిమాకి కౌశిక్ ఉన్నారు కదా డైరెక్టర్, ఆయనకి క్లారిటీ ఉంది కాబట్టి ఆయన ఆ పని చేయించుకోగలిగాడు ఆయన చేత. ఈ సినిమాకి మన వివేక్ ఆత్రేయ గారి గురించి తెలిసింది కదా, లిరిక్స్ మీద ఆయనకున్న పట్టు ఇదంతా. సో ఈ సినిమాకి నాకు అంత ఇబ్బంది ఏం కలగలేదు ఆయనతో. ఒకవేళ కలిగినా ఆయనతో మాట్లాడగలను, మాట్లాడి చాటింగ్ ద్వారా అయినా సరే, ఫోన్ కాల్ ద్వారా అయినా మాట్లాడి ఆయనతో నేను సరి చేసుకోగలను లిరిక్స్ అనేది. మరి ఎవరైనా కాల్ చేశారా, అంటే ఇండస్ట్రీ నుంచి పెద్దవాళ్ళు ఎవరు కాల్ వచ్చింది మంచిగా ఉంది సాంగ్ అని? అంటే చావుకబురు చల్లగా పెద్దవాళ్ళ గురించి అంటే, చావుకబురు చల్లగా సినిమాలో పైన పటారం అనే పాట రిలీజ్ అయిన వెంటనే చంద్రబోస్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది అనమాట. చాలా బాగా రాసావు నువ్వు పాట,
నేను ఎవరో సనారే అంటే ఎవరో అనుకుంటున్నాను. నువ్వు వయసు చిన్నదైనా చాలా బాగా రాసావు, ఖచ్చితంగా రాయి, ప్రయత్నించు, ప్రయత్నిస్తూనే ఉండాలి అని 2-3 మంచి మాటలు చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. సో అది నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అనమాట. ఫస్ట్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మన జేక్స్ గారే కాల్ చేసి అప్రిషియేట్ చేశారు ఫస్ట్ కాల్. తర్వాత నేను మెసేజ్ చేస్తే వివేక్ ఆత్రేయ గారు కాల్ చేసి, సో చాలా బాగుంది సనారే, బాగా ఇచ్చావు, బాగా రాసావు పాట, నాని గారు కూడా విన్నారు, ఆయన కూడా బాగా నచ్చిందంట పాట అని చెప్పారు. సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో దాని తర్వాత విజయ్ బుల్గనిన్ గారు ఐడియా ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి నా సాంగ్ షేర్ చేశాను. అంటే ఆయనతో ఇంతకుముందు చిన్న పరిచయం ఉంది. సో ఆయన కూడా ఫోన్ చేసి చాలా బాగుంది పాట, రాయి, మంచిగా రాయి అని చెప్పారు. సో ప్రస్తుతం అయితే ఈ కాల్స్ వచ్చాయి, చూడాలి ఇంకా ముందు వెళ్ళాక చాలా వస్తాయి, చాలా వస్తాయి. థ్యాంక్ యూ. సో అంటే మధ్యలో గ్యాప్ తీసుకున్నారు, చావు కబురు చల్లగా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. అసలు ఏం జరిగింది దాని విషయం వెనకాల? అంటే ఇప్పుడు మీరు సాడ్ బీజిఎం ఏంటంటే చెప్తాను వెనకాల. మా అమ్మగారు 2000 చావు కబురు చల్లగా రిలీజ్ అయ్యి 2021లో రిలీజ్ అయింది సినిమా. 2022వ సంవత్సరంలో మా అమ్మగారు కాలం చేశారనమాట. సో దాని తర్వాత దాని నుంచి కోలుకోవడానికి, అంటే కొంత అనారోగ్య కారణం వల్ల మా అమ్మగారు చనిపోయారు. దాని నుంచి కోలుకోవడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. సో దాని నుంచి ఇప్పుడు కోలుకుంటూ మళ్ళీ పాటలు రాయడానికి ప్రయత్నిస్తున్నాను. సో మా అమ్మగారు నాకు చాలా ఇష్టం. అంటే నాన్నగారు లేని లోటు, అసలు నాన్న అనేవాడు లేడు అని తెలియకుండా పెంచారనమాట మా అమ్మ. అంటే మీరు అడిగారు కదా ఇంత డెప్త్ కానీ ఇంత ఇది కానీ ఎలా రాశారని. అంటే చిన్న వయసులో చూస్తేనే నాకు అర్థం కాకపోతుందేమో, కానీ మా అమ్మగారు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను చాలా ఉద్రేకపరిచాయి అనమాట. అంటే ఎలా అంటే ఆలోచింపచేసేవి. ఏమైనా ఆవిడ చదువుకోలేదు, కాకపోతే ఏదైనా ఒక సిచ్యువేషన్, ఒక సన్నివేశం జరిగినప్పుడు మనల్ని ఎవరైనా మోసం చేశారంటే, ఏదైనా ఒకరి చేత మనం మోసపోయామంటే ఆవిడ ఒకసారి చెప్పారనమాట. అరే అంటే ఒకసారి ఏదో ఒక సంఘటనలో ఆవిడ నన్ను పిలిచి చెప్పారు, మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మనకు సపోర్ట్ చేయడానికి ఎవరు రావట్లేదు, అంటే ఏ విషయంలో అయినా మనం ఉన్నాము, మన ఉనికి ఉందని ఒకరు గుర్తించకపోవచ్చు, మన దగ్గర డబ్బు లేదు కాబట్టి. మన దగ్గర అంటే ఒక పేరు లేదు, అంటే ఐ మీన్ ఒక నాన్న అనే ఇది లేదు మీకు. సో బంధువులందరూ వేరేగా చూడొచ్చు, కానీ మీ దగ్గర ఏం లేకపోయినా, ఆస్తులు పాస్తులు బంధుత్వాలు బంధాలు ఇవి ఏం లేకపోయినా సరే మీ దగ్గర టైం ఉంది. మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరిది వెళ్ళిపోయే కాలం నాతో సహా, నీది వచ్చే కాలం. సో ఆ టైం ఉంది నీ దగ్గర. చాలా గొప్ప చెప్పారు. కాలం నిర్ణయిస్తుంది దేన్నైనా, గుర్తుపెట్టుకో. నువ్వు నీ టైం వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి ఖచ్చితంగా. సరిపోదా శనివారం సినిమాలో చెప్తారు కదా, కొంతమందికి టైం వస్తుందని. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి. ఆ టైం వచ్చినప్పుడు ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి. నీ దగ్గర ఏం లేకపోయినా టైం ఉందని చెప్పి మా అమ్మ ఒకసారి చెప్పింది అనమాట. ఆ మాట మా తమ్ముడికి ఎంత గుర్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే మర్చిపోలేను ఆ మాట ఇప్పటికీ. అంటే ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు చిన్న చిన్న సామెతల రూపంలో చెప్తుండేది మా అమ్మ. వాడ దిగేదాకా వాడమల్లి అనరా, వాడ దిగాక బోడిమల్లి అని అంటారు ఈ సొసైటీ అంతా. సో ఇటువంటి మాటలు వినడం, సో ఏదో ఒక గురువు, ఒక పండితుడు చెప్పే మాటల కన్నా ఇది ఏదో పెద్దగా అనిపించింది. తొలి గురువు. సో మా అమ్మే నన్ను తయారు చేసింది అనమాట తెలియకుండా. సో ఎక్కడికైనా పోటీలకి, ఏదైనా వ్యాసరచన పోటీలకి కానీ, లేకపోతే ఏదైనా చిన్నప్పుడు నాకు లిటిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా పేరు ఎక్కిందనమాట. అంటే ఒక 100 గుడ్ల మీద ఒక చిన్న ఏవో తెలియని కవిత్వాలు నేను ఒక 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న టైంలో రాశాను అనమాట. 3 గంటల్లో ఒక 100 గుడ్ల మీద, గుడ్ల పైన కవిత్వాలు రాశాను అనమాట, వినూత్నంగా ఉండాలని చెప్పి. సో రాయడం ద్వారా నాకు లిటిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నాకు చోటు వచ్చింది అనమాట. సో అవి చేయడానికి మా అమ్మగారు ప్రోత్సహించేవారు అనమాట. అంటే చేయగలవు నువ్వు, తనే ప్రోత్సహించేది. ఊర్లో వినాయక చవితికి కానీ, దసరాకి కానీ ఏ ఒకటి ఈవెంట్స్ జరుగుతుండేవి, వాటికి ఖచ్చితంగా వెళ్ళాలనేది మా అమ్మ. అంటే అవేం రాకపోయినా పర్లే, వెళ్ళాలి ఖచ్చితంగా, వెళ్ళకపోతే గొడవ పడేది మాతో.
అలా ఆవిడ కూడా పాల్గొనేది అనమాట, మేము వెళ్ళమేమో అని చెప్పి పోటీలో. అంటే ఏవో చిన్న చిన్న ఆడవాళ్ళకి సంబంధించిన పోటీలు జరుగుతుంటాయి కదా, నిజంగా గేమ్స్ అవి పెడుతుంటారు కదా, వాటికి ధైర్యం చేసి వెళ్ళి మేము వెళ్ళడం కోసం ధైర్యం చేసి వెళ్ళి ఆవిడ పాల్గొని మమ్మల్ని కూడా పాల్గొనిచ్చేది. అక్కడే ఏదో తెలియని ఒక ధైర్యం, నలుగురిలోకి వెళ్ళాలి, నలుగురికి మనం తెలియాలి, దేనిలో అయినా మనం రాణించాలి అంటే తెలుసుకోవాలి, ఏమీ తెలియని స్థాయి నుంచి ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఒక ధైర్యం అనేది మనకు ఉండాలని మా అమ్మగారు మాకు తెలియకుండానే నాలో కానీ తమ్ముళ్ళలో కానీ నింపారనమాట ఇది. సో చెప్తున్నాను కదా, గురువు కన్నా ఎక్కువ ఏదైనా పదం ఉంటే అది మా అమ్మ అనమాట. సో ఆవిడ లేని లోటు అనేది ఎప్పటికీ తీర్చలేనిది. కాకపోతే ఆవిడ చెప్పిన మాటలు, ఆ మాటలే నేను ఎప్పటికీ అంటే రోజు తెలుసుకునే మాటలు.